ఆ జాబ్ ఇచ్చింది ఎవరు? ఆ చేనిచ్చింది ఎవరు? ఆ చెట్టు ఇచ్చింది ఎవరు? నేటి వరకు సజీవ లెక్కల్లో ఉన్నావంటే నిన్ను కాచి కాపాడింది ఎవరు? మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినటువంటి నిన్ను మరణపు లోతుల్లో నుండి, మరణపు ఉరుల్లో నుండి పైకి లేవనెత్తి నేడు దినాన సజీవ లెక్కల్లో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోగలిగేటువంటి కృప చూపిన వారు ఎవరు? నీ కష్టాల కడ తీర్చిన వారు ఎవరు? నీ నష్టాల్లోనికి దిగొచ్చిన వారు ఎవరు? నీ బాధలు, నీ కన్నీటిలో ఎవరిని దేహి అని పట్టుకున్నావు? మరి ఆ దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? సహవాసాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మన స్థితిగతుల్లోకి దిగి రావాలనుకుంటాం దేవుడు, కానీ మనం ఆయన మార్గంలోనికి వెళ్ళాలనుకోం. చూడండి, దేవుడు మన కొరకు ఎంతో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి స్వరూపాన్ని, సొగస్సును కోల్పోయి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని కాలదన్నుకుంటున్నటువంటి అనుభవంలో మీరున్నారంటే